హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నా జ్యువెలరీ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా గోల్డ్ తీసుకోవాలనుకుంటే మాత్రమే ఈ విధంగా మాత్రం చేయకండి. మామూలుగా ఆడవాళ్ళు ప్రతి ఫంక్షన్లో బంగారం వేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి కుదరదు. సో 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి కొంటూ ఉంటాము. అవి కూడా ఏం తక్కువ రేటు ఉండవండి. అవి కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక్కొక్క ఆర్నమెంట్ 10,000 టు 20,000-30,000 దాకా ఉంటుంది. ఈ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉండడం బెటరే. ఎందుకంటే ప్రతిసారి మనము గోల్డ్ వేసుకొని తిరగలేము. ఎందుకంటే ఇప్పుడు స్నాచర్స్ కూడా చాలామంది ఎక్కువ అయిపోయారు. గోల్డ్ పెరిగే కొద్దీ కొనడానికి ఇబ్బందిగా ఉండేవాళ్ళు, ఇంకా దొంగతనం అలవాటు ఉన్న వాళ్ళకి ఇదేం కొత్తగా అనిపించదు. సో మనము కొన్ని చోట్ల బంగారం వేసుకొని తిరగలేము. అలా అని ఇటువంటి 1 గ్రామ్ గోల్డ్‌కి ఏవో ఒక 2, 3 ఆర్నమెంట్స్ కొనుక్కొని ఇంపార్టెంట్ ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఇటువంటివి పడవు కూడా. నాకైతే అస్సలు పడవండి. మరి ఇన్ని ఆర్నమెంట్స్ ఎందుకు కొనుక్కున్నారో అని డౌట్ రావచ్చు. ఈ ఆర్నమెంట్స్ ఏవి నేను కొనలేదండి. నాకు మా అమ్మగారు ఇచ్చారు. ఈ ఆర్నమెంట్స్ అన్నీ మా సిస్టర్‌వండి. నేను ఎందుకు తీసుకున్నానంటే పిల్లల స్కూల్స్‌లో ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ట్రెడిషనల్‌గా రమ్మంటారు. చిల్డ్రన్స్ డే అప్పుడు ఫ్యాన్సీ కాంపిటీషన్ అటువంటివి పెడతారు. ఏదన్నా మనము గెటప్ వేయాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి కదా! సో అందుకోసం తీసుకున్నాను. సో ఇటువంటి ఆర్నమెంట్స్ మనము 1 అవర్ 2 అవర్స్ వేసుకొని మళ్ళీ వెంటనే తీసి జాగ్రత్త పరుచుకోవాలి. లేకపోతే వెంటనే దాని రంగు అదంతా పోయి డూప్లికేట్ లాగా కనిపిస్తుంది. అంత కాస్ట్ పెట్టి మనం కొన్నా కూడా. ఇవన్నీ నేను అస్సలు వాడలేదు కాబట్టి కొత్త వాటిలాగానే ఉన్నాయి. ఒకవేళ మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే కూడా మొత్తం గోల్డ్ వచ్చినవి ఈ విధంగా తీసుకోండి. చూడండి, నేను ఇందులో చైన్ చూపిస్తున్నాను కదా మీకు ఒక చైన్. అది మొత్తం గోల్డ్‌లోనే ఉంది. సో ఈ విధంగా గోల్డ్‌తో తయారు చేసినవి తీసుకుంటే మీకు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కూడా బంగారం రేటు ఎంత ఉందో అంతే రేట్‌కి ఇస్తారు. నేను ముఖ్యంగా ఈ జ్యువెలరీ కలెక్షన్ అనేది ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరన్నా గోల్డ్ తీసుకునే వాళ్ళు ఎటువంటి జ్యువెలరీ తీసుకోవాలి, ఎంత వేస్టేజ్ వస్తుంది, మళ్ళీ మనము ఎక్స్చేంజ్ చేస్తే అందులో ఏమన్నా తరిగిపోతుందా, అదంతా మీకు తెలియాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను. ఎక్కువ స్టోన్స్ ఉన్నవి మాత్రం తీసుకోకండి. ఆ స్టోన్స్ ఉంటే మొత్తం చాలా తరుగు అనేది తీసేస్తారు. ఆ స్టోన్స్‌కే ఎక్కువ గోల్డ్ ఉన్న ఆర్నమెంట్సే ప్రిఫర్ చేయడం మంచిది. ఈ రెడ్ బీడ్స్ కానీ, గ్రీన్ బీడ్స్ కానీ ఆర్నమెంట్స్ శారీస్ మీదకి సింగిల్‌గా ఒకటి వేసుకున్న లుక్ అనేది చాలా బాగుంటుందండి. వీటి వల్ల అయితే ఏం ఇన్ఫెక్షన్ అయితే ఏం ఉండదు. ఎందుకంటే ఇవి బీడ్స్ కాబట్టి. ఇయర్ రింగ్స్ కూడా అండి, ఇలా 1 గ్రామ్ గోల్డ్ అయితే అస్సలు నాకు పడవు. వెంటనే ఇరిటేటింగ్ లాగా ఉంటుంది. గాజులు వేసుకున్నా సరే. అందుకే నేను ఎక్కువగా ఇటువంటివి ఏవి ప్రిఫర్ చేయను. ఎక్కువ గోల్డే వేసుకుంటాను. పిల్లలకి కూడా ఇవన్నీ వేయనండి. ఇందులో ఏవో కొన్ని మాత్రమే వేస్తాను. మళ్ళీ వెంటనే తీసేస్తాను. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న దగ్గర ఇవన్నీ అవసరం పడుతూనే ఉంటాయి. వాళ్ళకి ఇప్పటి నుంచే గోల్డ్ వేస్తే అవి ఎక్కడో ఒక చోట పోగొట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళని మనము అనడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అందుకే వాళ్ళకి ఎక్కువ గోల్డ్ అనేది ప్రిఫర్ చేయను. ఈ ఆర్నమెంట్ చూడండి. ఈ ఆర్నమెంట్ డిజైన్ అనేది చాలా బాగుంది. కాకపోతే మొత్తం స్టోన్సే ఉన్నాయి. ఈ స్టోన్స్ మనము గోల్డ్‌లో కనుక తీసుకుంటే మీరు మళ్ళీ తర్వాత ఎక్స్చేంజ్ చేసినప్పుడు మీరు తీసుకున్నంత రేటుకైతే వాళ్ళు తీసుకోరండి. ఇంకా తక్కువనే తీసుకుంటారు. గోల్డ్‌లో కూడా 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ ఇలా ఉంటాయి. ఎక్కువ 22 క్యారెటే ప్రిఫర్ చేస్తానండి జ్యువెలరీ ఐటమ్స్ అనేవి తీసుకోవడానికి.
తర్వాత ఈ ఆర్నమెంట్స్‌ని మనము జాగ్రత్తగా నేను ఇందాక చూపించాను కదా! అటువంటి కవర్స్‌లోనే భద్రపరుచుకుంటే అవి మంచిగా కొత్తగా ఉంటాయి పాడవకుండా. ఇంకొకటండి, గోల్డ్ ఆర్నమెంట్స్ మనము ఎక్కువగా 22 క్యారెట్‌లో తీసుకుంటే మంచిది. నేను ఒక సిట్యుయేషన్ అనేది ఫేస్ చేశానండి. అది ఏంటంటే గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నారు మా అమ్మ వాళ్ళు నా మ్యారేజ్ అప్పుడు. అవి మ్యారేజ్ అయిన ఒక 2, 3 డేస్‌కే అది మొత్తం ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్. ఇలా చెయ్యి తల కింద పెట్టుకొని పడుకునేసరికి ఆ బ్యాంగిల్ అనేది మొత్తము వంగిపోయింది. చెయ్యికి అతుక్కుపోయింది. నాకు అనిపించింది దాని లోపల ఒక బ్యాంగిల్ పెట్టారు కూడా, ఆ బ్యాంగిల్ కూడా విరిగిపోయింది. సో, మనము గోల్డ్ ఐటెమ్స్ తీసుకుంటే 24 క్యారెట్ కాకుండా 22 క్యారెట్ తీసుకుంటే మంచిది. మీరు ఒకవేళ 24 క్యారెట్ బంగారం తీసుకోవాలి అనుకుంటే కాయిన్స్ కానీ, లేకపోతే బిస్కిట్స్ టైప్‌లో ఉంటుంది కదా! అటువంటివి తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్‌కైతే అవి బావుంటాయి. చూడండి, నేను ఈ చోకర్ పెట్టుకున్నాను. లుక్ అయితే చాలా బావుంది. దీనికి ఎన్ని స్టోన్స్ ఉన్నాయి చూడండి మొత్తము. కింద ముత్యాలలాగా ఉన్నాయి. ఒకవేళ మీరు గోల్డ్‌లో ఈ ఆర్నమెంట్ ఇటువంటి ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటే డిజైన్ మీకు నచ్చితే మొత్తం గోల్డే పెట్టుకోండి. ఈ విధంగా బీడ్స్, మొత్తం స్టోన్స్ ఇలా పెడితే మీకు చాలా తరుగనేది, వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. శారీస్ మీదైతే ఇది చాలా లుక్ వస్తుందండి. సింపుల్‌గా ఒక్కటి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. కాకపోతే నాకు అలవాటు లేదు కదా! నా మెడకి ఏదో కట్టినట్టు అనిపించింది. ఇంక నేను చూపించడానికి లుక్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఇలా ట్రై చేశాను. గోల్డ్ షాప్‌లో కూడా ఆర్నమెంట్స్ అన్నీ ఎక్కువగా ఇలా బీడ్స్‌తో తయారు చేసినవి, స్టోన్స్‌తో తయారు చేసినవే ఉన్నాయి. గోల్డ్‌లో చేసిన అంటే ప్యూర్ గోల్డ్ స్టోన్స్ ఎక్కువగా లేకుండా అవైతే తక్కువ గ్రామ్స్‌లో ఉన్నాయండి ఖజానాలో అయితే. ఇంక మిగతా జ్యువెలరీ షాప్స్‌లో ఎలా ఉన్నాయో నాకు తెలీదు. ఇక నేను అందులోనే ఓపెన్ చేశాను కాబట్టి స్కీము, ఇంక నేను అందులోనే తీసుకోవాలి. గోల్డ్ వేరే దగ్గర తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఈ విధంగా ఆర్నమెంట్స్ అనేవి అన్నీ ఇలా కవర్‌లో పెట్టుకోవాలి. ఈ ఆర్నమెంట్స్ అన్నీ మంచిగా సెట్ చేసి మా అమ్మ నాకు ఇచ్చింది. ఎప్పుడన్నా అర్జెన్సీ అప్పుడు యూజ్ అవుతుంది అనేసి. ప్రతిదానికి గోల్డ్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉండదు కదా! ఒకవేళ ఈ విధంగా బంగారం తీసుకోవాలి అనుకుంటే, లేకపోతే ఏదన్నా జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే, వీట్ల మీద ఖర్చు పెట్టేదానికంటే గోల్డ్ మీద ఖర్చు పెట్టారనుకోండి, మీరు ఆ 10,000 ఇందులో ఖర్చు పెట్టేదానికంటే మీ నెలకు ఒక రూ. 1000 వేసుకున్నా 11 నెలలు 11,000 అవుతుంది. దానికి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ యాడ్ చేసి మీకు గోల్డే వస్తుంది. 22 క్యారెట్ గోల్డ్ కానీ, 24 క్యారెట్ గోల్డ్ కానీ తీసుకోవచ్చు. అది మళ్ళా మనము అమ్మినా, ఎక్స్చేంజ్ చేసినా మళ్ళీ డబ్బులిస్తారు. అదే ఇటువంటి జ్యువెలరీ అయితే మనము రూపాయి కూడా రాదండి ఇటువంటి జ్యువెలరీకి. ఏదో మనము షో కోసము అందంగా కనిపించడానికి వేసుకోవడమే తప్ప దీనివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. అందుకోసమే నేను ఎవరన్నా ఇలా వీట్ల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. గోల్డ్ స్కీమ్స్ వేసుకుంటే బెటరు. గోల్డ్ స్కీమ్ కూడా ఇప్పుడు మీరు ఒక 2000 కట్టాలి అనుకున్నారనుకోండి. 2000 కట్టుకోండి. తర్వాత మేము ఇంకా కడతాము అనుకుంటే మీరు తర్వాత కూడా ఇంకొక స్కీమ్, ఒక మొబైల్ నెంబర్‌తో ఒక పేరు మీద ఎన్ని స్కీమ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని ఒక చిన్న లైక్ ద్వారా తెలియజేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మరొకరికి యూస్‌ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.